రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో విషాద ఘటన చోటు చేసుకుంది. వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజుపై నాగాయపల్లి గ్రామానికి చెందిన శివ, నరేష్ అనే వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజును స్థానికులు హుటాహుటిన వేములవాడ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజును ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆసుపత్రికి చేరుకొని పరామర్శించారు. రాజు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. Two to three parallel lacerations ఉన్నాయి, 4 centimeters ఉన్నాయి. బ్లంటేజెస్ లాగా ఏం లేదు, ఎల్ఓసి లాగా ఉంది. బ్రెయిన్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండి మల్లేశం ఎన్నిక కావడం జరిగింది. కాగానే గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంలో వారు బయటకు రాగానే నేను బయటకు రావడం జరిగింది. ఓడిపోయిన అభ్యర్థి గోప్ మధుకర్ భార్య నన్ను చూసి నీ సంగతి చెప్తా, నీ సంగతి అని అంతు చూస్తా అని బీఆర్ఎస్ పార్టీకి చెందిన మధుకర్ భార్య వారు అనుచరులు నన్ను అనుడితోటే నీ సంగతి చెప్తాం అని చెప్పడం జరిగింది. తదుపరి ఏదో చేతుల కత్తి తోటి ఇట్లా కొట్టడం జరిగింది, మెడకు దెబ్బింది, తలకాయకు తాకడం జరిగింది. అప్పుడే మేము లొల్లి పెట్టుకుంటూ మా ఇంటి దగ్గర ఒక వాళ్ళను ఉరికి లొల్లి పెట్టుకుంటూ అరుసుడితోటి ఉరకడం జరిగింది. వాళ్ళు ఉరికిరు.